హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మెథడాలజీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం అనేది దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 భాషాభిరుచి, ఆప్షన్ 4 సృజనాత్మకత. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలు తేడాలు గ్రహించడం అనేది దాని మీద ఒక అవగాహన ఉంటేనే అతను దాని గురించి పోలికలు తేడాలు గ్రహిస్తాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. వచ్చనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదం? ఆప్షన్ 1 వచనం, ఆప్షన్ 2 వాక్కు, ఆప్షన్ 3 వాచకం, ఆప్షన్ 4 శ్రవణం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వచ్చనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదం? ఆప్షన్ 4 శ్రవణం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఏ పద్ధతి? ఆప్షన్ 1 ప్రశ్నోత్తర పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 కథన పద్ధతి, ఆప్షన్ 4 వివరణ పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పిస్తున్నారు కాబట్టి అది కథన పద్ధతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, కథన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 మాక్స్ ముల్లర్, ఆప్షన్ 2 చామ్స్కీ, ఎహివో, ఆప్షన్ 4 ప్రోబెల్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశ పటాలు అనేవి? ఆప్షన్ 1 శ్రవ్య ఉపకరణాలు, ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య శ్రవ్య ఉపకరణాలు, ఆప్షన్ 4 అదృశ్య ఉపకరణాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దేశ పటాలు అనేవి పటాలు మనం చూస్తుంటాం కాబట్టి దృశ్య ఉపకరణాలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 వైయక్తిక బోధన, ఆప్షన్ 2 సూక్ష్మ బోధన, ఆప్షన్ 3 పర్యవేక్షణ, ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టే ప్రగతి సాధించడానికి ఉపయోగించే పద్ధతినే ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తాన్ని అర్థం చేసుకోవడం క్రింది గణిత విద్యా గమ్యానికి చెందినవి? ఆప్షన్ 1 సంకుచిత గమ్యం, ఆప్షన్ 2 ఏ గమ్యం లేనిది, ఆప్షన్ 3 ఉన్నత గమ్యం, ఆప్షన్ 4 ఉద్వేగ గమ్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పిల్లల్లో గణితపరమైన ఆలోచన, గణితపరంగా వివేచన, తార్కిక నిర్ధారణకు రావడం, అమూర్తాన్ని అర్థం చేసుకోవడం ఏ గణిత విద్యా గమ్యానికి చెందిందంటే ఆప్షన్ 3 ఉన్నత గమ్యం. నెక్స్ట్ క్వశ్చన్, చెందిన వివిధ భాగాలను వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా ఈ విద్యా ప్రణాళికను ఏర్పాటు చేసే విధానం? ఆప్షన్ 1 ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ 2 సర్పిలాకార పద్ధతి, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒక పాఠ్యాంశానికి చెందిన వివిధ భాగాలను వాటి కాఠిన్యాన్ని విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా ఈ విద్యా ప్రణాళికనే ఆప్షన్ 2 సర్పిలాకార పద్ధతి అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలోని భావనలో ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావనకు సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీన్ని సూచించు నియమం? ఆప్షన్ 1 సంసర్గ నియమం, ఆప్షన్ 2 అవిచ్ఛిన్న నియమం, ఆప్షన్ 3 సారూప్య నియమం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. గణితంలోని భావనలో ఒక వరుస క్రమంలో ఒక భావనకు మరొక భావన సంబంధం ఉండే విధంగా నిచ్చెన రూపంలో అమర్చి ఉంటాయి. దీన్ని సూచించు నియమం? ఆప్షన్ 2 అవిచ్ఛిన్న నియమం. మొట్టమొదటి పాఠ్య పుస్తకంగా భావించే ది స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది? ఆప్షన్ 1 బెంజమిన్ బూమ్స్, ఆప్షన్ 2 అండర్సన్, ఆప్షన్ 3 శ్రీనివాస్ రామానుజన్, ఆప్షన్ 4 థామస్ డిల్వర్త్.
ది స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది? ఆప్షన్ 4 థామస్ డిల్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగ్గినట్టుగా పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది? ఆప్షన్ 1 గైడు, ఆప్షన్ 2 నోట్బుక్, ఆప్షన్ 3 స్వయం అభ్యసన దీపిక, ఆప్షన్ 4 గ్రాఫ్ బుక్. ప్రాథమిక స్థాయిలో గణిత అభ్యసనానికి వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వయం అభ్యసన వేగానికి తగినట్టుగా పాఠ్య గ్రంథం కంటే అధికంగా ఉపయోగపడేది ఏంటంటే స్వయం అభ్యసన దీపిక. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థి కొంత అభ్యసన పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే ముదింపు? ఆప్షన్ 1 నిర్మాణాత్మక ముదింపు, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక ముదింపు, ఆప్షన్ 3 లోప నిర్ధారణ పరీక్ష, ఆప్షన్ 4 ప్రవేశ పరీక్ష. విద్యార్థి కొంత అభ్యసనం పూర్తి చేసుకున్న తర్వాత సాధనను కొలవడానికి ఉపయోగించే ముదింపు ఆప్షన్ 2 సంగ్రహణాత్మక ముదింపు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపొందించేటట్టు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది? ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 రెబ్నర్, ఆప్షన్ 3 బీడి బూటియా, ఆప్షన్ 4 కన్నింగ్హామ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపొందించేట్లుగా చేయడానికి ఒక కళాకారుడు అనగానే కన్నింగ్హామ్, అదే గుర్తుపెట్టుకోండి, కళాకారుడు కన్నింగ్హామ్. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 విషయ అవగాహన, ఆప్షన్ 2 ప్రశ్నించడం పరికల్పనలు చేయడం, ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు, ఆప్షన్ 4 ప్రశంస. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటంటే ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఆప్షన్ 1 విషయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి రాసిన పరీక్షను ముదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడినది? ఆప్షన్ 1 రూబిక్స్, ఆప్షన్ 2 చెక్ లిస్టు, ఆప్షన్ 3 పోర్ట్ఫోలియో, ఆప్షన్ 4 రేటింగ్ స్కోర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. విద్యార్థి రాసిన పరీక్షను ముదింపు చేయడంలో ఉపాధ్యాయులు సహాయపడేది రూబిక్స్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతం? ఆప్షన్ 1 15%, ఆప్షన్ 2 10%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 30%. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహన గల భారత్వం 40%. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్తరాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 పోర్ట్ఫోలియో, ఆప్షన్ 2 డైరీ, ఆప్షన్ 3 సంఘటన రచన రికార్డ్, ఆప్షన్ 4 కేస్ స్టడీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్తరాన్ని పోర్ట్ఫోలియో అని పిలుస్తారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది? ఆప్షన్ 1 బిల్లార్డ్, ఆప్షన్ 2 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్, ఆప్షన్ 4 బెంజమిన్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందని చెప్పే విధానమే విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది రాల్ఫ్ టైలర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్? ఆప్షన్ 1 ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఆప్షన్ 2 ఇంటెన్సివ్ రీడింగ్, ఆప్షన్ 3 ఎక్స్ట్రా రీడింగ్, ఆప్షన్ 4 టెన్షన్ రీడింగ్. రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ కోసం ఏ విధంగా చదువుతామంటే ఆప్షన్ 2 ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఈజ్ డాష్ ఫర్ గుడ్ టీచింగ్? ఆప్షన్ 1 ఏ ప్రీ రిక్వెస్ట్, ఆప్షన్ 2 ఏ పోస్ట్ రిక్వెస్ట్, ఆప్షన్ 3 ఎన్ యూన్ వాంటెడ్ థింగ్, ఆప్షన్ 4 ఏ సక్సెస్ స్టోరీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఈజ్ ఏ ప్రీ రిక్వెస్ట్ ఫర్ గుడ్ టీచింగ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనింగ్ ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఈజ్? ఆప్షన్ 1 సెలెక్షన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, ఆప్షన్ 2 ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, ఆప్షన్ 3 సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ శాంపుల్, ఆప్షన్ 4 సీక్వెన్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్. ది ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనింగ్ ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ శాంపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.